హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, లావణ్య రాజ్ తరుణ్ పైన కేసు పెట్టింది. 11 సంవత్సరాలు నాతో కలిసి ఉండి ఇప్పుడు మోసం చేసి ఇంకో హీరోయిన్తో ఎఫర్ట్ పెట్టుకున్నాడని చెప్పేసి కోర్టులో కూడా ఫైట్ చేస్తుంది. అయితే నిన్న తను సూసైడ్ ప్రయత్నం చేసిందని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాను సార్. అసలు ఏం జరిగింది? ఇప్పుడు అంటే సూసైడ్ దాకా వెళ్ళే అవకాశం ఎందుకు వచ్చిందంటారు సార్? ఎందుకు వచ్చిందంటే ఒక ఫ్రస్ట్రేషన్ ఆమెకి పెరిగిపోయినట్టుగా ఉంది. ఎందుకంటే తాను కేసు పెట్టింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు, ఎఫ్ఐఆర్ కూడా అయింది. సెక్షన్ 420, సెక్షన్ 493, 506 ఈ 3 ఐపీసీ కింద. ఇంకా బిఎన్ఎస్ వీళ్ళు చేయలేదు. మేబీ క్రైమ్ అంతకుముందు జరిగిందనుకున్నారో ఏం తెలియదు. ఏదేమైనా ఐపీసీ కింద ఈ సెక్షన్లో పెట్టారు. సో ఈ సెక్షన్ల కింద పెట్టినప్పుడు అతన్ని అదుపులోకి తీసుకోవాలి. మామూలుగా అయితే తీసుకొని కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి. కానీ వాళ్ళు అతను అప్స్కాండ్ అయ్యాడు, మాకు దొరకట్లేదని చెప్తున్నారు. సో మరోవైపు ఈ అమ్మాయికి రకరకాల పద్ధతులు బెదిరింపులు రావడం, ముఖ్యంగా రాజ్ తరుణ్ వైపు నుంచి. ఆ తర్వాత రాజ్ తరుణ్కి ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ అయిన మాల్వి మల్హోత్రా, వాళ్ళ బ్రదర్ మయాంక్, వీళ్ళిద్దరి నుంచి కూడా ఆమెకు వస్తున్నాయనేది చెప్తున్నారు. సో మేబీ ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి ఆమె రాత్రి ఏం చేసిందంటే అర్ధరాత్రి టైంలో తన అడ్వకేట్ బై దిలీప్ కళ్యాణ్ శంకర ఉన్నాడు కదా, తనకి చాట్ చేసింది, లెటర్ రాగా రాసి పెట్టిందని చెప్తున్నారు. అంటే నేను ఐఎమ్ ఫెడప్ విత్ మై లైఫ్, ఐఎమ్ డన్ విత్ మై లైఫ్ అని పెట్టి, నేను చచ్చిపోతాను, నాకు నా చావుకు కారణం రాజ్ తరుణ్, వాళ్ళ తల్లిదండ్రులు మాల్వి మల్హోత్రా, మయాంక్ అని పేర్లు కూడా రాసి, నేను చనిపోతున్నాను, నాకు ఈ లైఫ్ ఇంకా నాకు న్యాయం జరగదు, నేను రాజ్ తరుణ్ వదులుకోలేను, నాకు అతనే కావాలి అనేది ఈమె మాట్లాడుతుంది. సో దాంతో ఈ కళ్యాణ్ శంకర ఇమ్మీడియట్గా నార్సింగ్ పోలీసులను అలర్ట్ చేశారు, మీడియాకు కూడా ఇచ్చాడు. సో నార్సింగ్ పోలీసులు ఇమ్మీడియట్గా వెళ్ళి ఆమెను ఆత్మహత్య నుంచి విరమింపు చేసి కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్తున్నారు. ఇది కొద్దిగా కొంత హై డ్రామా కనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా మీడియాకి ఎందుకు ఇచ్చాడు అతను? ఇది ముందుగా కాపాడడం వ్యవహారం వరకు ఓకే, పోలీసులు ఇస్తే ఓకే, ఇతను ఎందుకు ఇచ్చాడు? మేబీ ఇదేమన్నా ఒక ప్రెజర్ టాక్టిక్స్ అనేది కూడా తెలియదు. ఏదేమైనా పోలీసులు కాపాడారంటున్నారు, కానీ డీటెయిల్స్ కాపాడారంటే ఆమె ఏమన్నా అటెంప్ట్ చేసిందా ఆల్రెడీ, లేదో ఆమె చేయనీయకుండా ముందే వీళ్ళు వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చారా అనే డీటెయిల్స్ ఏమీ తెలియదు. ఏదేమైనా ఆమెకి ఫ్రస్ట్రేషన్ అయితే బాగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ సంఘటన. వాళ్ళు ఒకవేళ లాయరు ఈమె కలిసి ఒక ప్లాన్ చేసుకొని మనం ఈ డ్రామా ఆడదాం, కొద్దిగా ప్రెజర్ పెరుగుతుందని కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక కేసులో విక్టిమ్స్గా ఉన్నోళ్ళు న్యాయం జరగనప్పుడు ఎక్స్ట్రీమ్ స్టెప్కి కూడా వెళ్తారు. మామూలుగా అమ్మాయిని చూస్తేనే ఎక్కడ కొంత మీడియాతో మాట్లాడుతున్నా కూడా ఏడ్ చేస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఆమె గత కొంతకాలం నుంచి అయితే రాజ్ తరుణ్తో సఫర్ అయినట్టుగా అయితే మనకు కనబడుతుంది. కానీ ఆమె చెప్పేది ముందు మనం చెప్పుకొని దాని తర్వాత నా అభిప్రాయం చెప్తాను. ఆమె ఏం చెప్తుందంటే 2014లో రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత 2 సార్లు అబార్షన్ జరిగింది, 2016లో కూడా ఒకసారి అబార్షన్ జరిగింది. సో అబార్షన్ కూడా 2వ నెలలోనే చేయించాడు, హాస్పిటల్కి బిల్లులన్నీ కూడా అతనే కట్టాడు, ఆ ప్రూఫ్స్ అంతా ఉన్నాయనేది ఆమె చూపించింది. దాని తర్వాత అతను అనేక మంది అఫైర్లు పెట్టుకున్నాడని ఒక లిస్టు కూడా ఎవరెవరి పేర్లో చెప్పింది. అందులో బిగ్ బాస్ వాళ్ళు ఉన్నారు, తనతో కూడా పనిచేసిన హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళందరి పేర్లు కూడా చెప్పింది. అన్నిటికంటే అమ్మాయి మెయిన్గా చెప్తుండేది మాల్వి మల్హోత్రా. మాల్వి మల్హోత్రా తిరగబడ్ర స్వామి అనే సినిమాలో ఇతనితో హీరోయిన్గా చేసింది. సో అప్పటి నుంచి వీళ్ళిద్దరికి అఫైర్ ఉంది, అందువల్లే నన్ను వదిలేస్తాడు, ఆమె వల్లే. నేను గోవాలో ఉన్నప్పుడు ఆమెతో కూడా ఉండడం చూసి రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఇక రాజ్ తరుణ్ మనకు దక్కడు అని ఫోన్ చేసి చెప్పాడు. సో నేను ఇమ్మీడియట్గా వదిలేసి వచ్చాను. ఇవన్నీ ఆమె మాట్లాడుతుంది. అట్లాగే వాళ్ళ అమ్మ నాన్న కూడా మీడియాతో మాట్లాడారు. ఈ అమ్మాయి లావణ్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా, మేము ఆస్తులు అమ్మైనా కూడా ఫైట్ చేస్తాము, మాకు రాజ్ తరుణ్ అల్లుడుగా కావాలని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ లీగల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు ఖచ్చితంగా ఇతను పెళ్లి చేసుకొని ఈ అమ్మాయిని ప్రాపర్ లీగల్ ప్రొసీజర్లో విడాకులు కాకుండా ఈ అమ్మాయిని వదిలేసి వేరే వాళ్ళతో తిరుగుతుంటే ఖచ్చితంగా అది లీగల్గా సీరియస్ అఫెన్స్గానే భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ 69 అనేది వెరీ రిగరస్ యాక్ట్. ఎవరైనా ఫాల్స్ ప్రామిసెస్ చేసి ఒక అబ్బాయి ఒక అమ్మాయితో సెక్సువల్ ఇంటర్కోర్స్ చేస్తే
ఆ ఫాల్స్ ప్రామిసెస్ ఏంటంటే, ఒకటి నిన్ను పెళ్లి చేసుకుంటానో, లేదా నీకు ఉద్యోగం ఇస్తానో, లేదా నీకు ఆల్రెడీ ఉద్యోగం ఉన్న చోట నీకు ప్రమోషన్ ఇస్తానో, లేక తన ఐడెంటిటీని దాచిపెట్టి ఆ అమ్మాయిని మభ్యపెట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఏం పని చేయకుండా తిరుగుతూ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని చెప్పి చేసినా కూడా అది కూడా క్రైమ్ కిందకు వస్తుంది. సో ఇలాగ ఫాల్స్ ప్రామిసెస్తో ఒక అమ్మాయిని నమ్మించి ఆ అమ్మాయితో ఇంటర్ కోర్స్ చేస్తే, ఆ అమ్మాయి కానీ కేసు పెడితే ఈ 69 BNS భారతీయ న్యాయ సంహిత కింద 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది, ఫైన్ కూడా పడుతుంది. ఇది దీని మీద సపరేట్ నేను వీడియో తర్వాత చేస్తాను. సో అందువల్ల లీగల్గా తీసుకున్నప్పుడు రాజ్ తరుణ్ ఖచ్చితంగా ఇది ఈ అమ్మాయి చెప్పేవన్నీ నిజం అయితే ఖచ్చితంగా రాజ్ తరుణ్ నేరస్తుడే, దాంట్లో డౌట్ లేదు. ఏదేమైనా ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పేవన్నీ ఆరోపణలుగానే భావిస్తారు లీగల్గా. ఇక మోరల్ యాంగిల్లో మామూలుగా ఇది ఎప్పటి నుంచో ఉన్నది, ఇది న్యాయ పోరాటం, దీని మీద సినిమాలు కూడా వచ్చాయి. అంటే అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేసి పెళ్లి చేసుకుంటానన్నాడు, వదిలేశాడు అని చెప్పి మౌన పోరాటం సినిమా కూడా ఉంది. ఒకప్పుడు మౌన పోరాటాలు కూడా చేసేవాళ్ళు, వాళ్ళ ఇండ్ల ముందు కూర్చొని చేయడం, ఇలాంటివి గతంలో కూడా అమ్మాయిలు చేసేవాళ్ళు. ఇవాళ నిజానికి ఆ ఆస్పెక్ట్లో చూసుకున్నప్పుడు తగ్గాయి, కానీ కేసులు ఎక్కువ పెడుతున్నారు, ఈ మౌన పోరాటాలు తగ్గాయి. సో ఇప్పుడు ఇక్కడ మనకి కామన్ మ్యాన్కి వచ్చే డౌట్ ఏంటంటే, ఈ అమ్మాయి నాకు అన్యాయం జరిగింది, నేను అతన్ని పనిష్ చేయాలనడం వరకు ఓకే, కానీ మళ్ళీ అతనే కావాలి. ఒక పక్కేమో అతనికి ఇన్ని అఫైర్లని లిస్టు చదువుతుంది, మళ్ళీ అతనే కావాలంటే అతనితో ఈ అమ్మాయి ఏమి హ్యాపీగా ఉంటుంది అనిపిస్తూ ఉంది మనకి. అంటే ఈ అమ్మాయి హ్యాపీగా ఉండదు, ఎలాగో అతన్ని కూడా హ్యాపీగా ఉంచదు. సో ఇప్పుడు మామూలుగా లీగల్గా తీసుకున్నప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నారు, పెళ్ళి అయిందా లేదని టెక్నికల్ అంశం, కలిసి ఉన్నారు. కలిసి ఉన్నప్పుడు ఆ అమ్మాయితో అబ్బాయి విడిపోవాలనుకున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది, ఎవరికైనా ఆ కారణాలు చెప్పి అతను కోర్టుకి అప్లై చేయాలి విడాకులకి. ఇది కాన్సెన్సస్ కాదు కాబట్టి, ఇద్దరు ఒప్పుకోవట్లేదు కాబట్టి, అది కంటెన్షన్ జరుగుతుంది కాబట్టి కోర్టులో దాని మీద వాదనలు జరుగుతాయి. అతను ఎందుకు విడిపోవాలనుకుంటున్నాడు ఇవన్నీ జరుగుతాయి. అతను ఎందుకు ఇష్టం లేదని అతను చెప్తున్న కారణాలు ఏంటంటే, రాస్తారు ఈ అమ్మాయితో నేను ఎప్పుడో బ్రేకప్ అయిపోయినాను, ఆ అమ్మాయికి డ్రగ్స్ అవన్నీ అలవాటు ఉన్నాయి, సో దానివల్ల నేను ఆ అమ్మాయిని భరించలేకపోయాను అన్నాడు. అది నిజమో కాదు తెలియదు. ఈ అమ్మాయి అయితే 45 రోజులు జైల్లో కూడా ఉన్నింది డ్రగ్ కేసులో. ఫారిన్ నుంచి నేను తిరిగి వచ్చాను, యుఎస్ నుంచి వచ్చి నాకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నన్ను అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు, ఇదంతా ఫాల్స్ కేసు పెట్టించాడని ఈ అమ్మాయి అంటుంది. అతనేమో లేదు, ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకునింది, అందువల్ల నేను ఈ అమ్మాయిని వదిలేస్తానని అతను అన్నాడు. ఈ విషయాలన్నీ కోర్టులో తేలాలి తప్ప మనం దీన్ని జడ్జిమెంట్ ఇవ్వలేం. మనం ఇక్కడ కూర్చొని మొత్తం మనకి ఇన్వెస్టిగేషన్ ఏమీ లేకుండా మనం ఏం చేయలేము. బట్ మామూలుగా దీని నుంచి ఏమి మనం తీసుకోవాలి ఇలాంటి కేసుల నుంచి అన్నప్పుడు ఏంటంటే, ఈ అమ్మాయి చెప్పేవన్నీ కానీ వాస్తవం అయితే ఖచ్చితంగా అతనికి పనిష్ చేయాలి. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నారు, కొంతకాలం తర్వాత ఒక అబ్బాయి ఆ అమ్మాయితో ఏదో కారణాలు కంపాటబుల్గా లేదనో, లేకపోతే డ్రగ్స్ అనో, ఏదో కారణాలతో విడిపోవాలనుకున్నప్పుడు విడిపోయే స్వేచ్ఛ ఉండాలా లేదా అనేది కూడా ఇక్కడ చర్చకు వస్తుంది. అది అబ్బాయి అయినా కావచ్చు, అమ్మాయి అయినా కావచ్చు. ఇవాళ అమ్మాయిలు కూడా ఎక్కువ విడాకులకి అప్లై చేస్తున్నారు, కానీ జరిగినప్పుడు అది కోర్టులో తేలాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఈ BNS చట్టం కానీ అంతకుముందున్న ఈ చట్టాల్లో ప్రాబ్లం ఏంటంటే, ఒకటి స్త్రీల హక్కుల కోసం, స్త్రీల రక్షణ కోసం ఈ చట్టాలు పెడుతున్నారు, కానీ ఇది కాంటెంపరీగా అనేక ప్రాబ్లమ్స్ని, ప్రాక్టికల్గా కూడా అనేక ఇష్యూస్ని క్రియేట్ చేస్తూ ఉంది. సో ఈ రాజ్ తరుణ్ కేసులో కూడా ఇప్పుడు తనకి ఇష్టమైన వాళ్ళతో అఫైర్ పెట్టుకునే స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. కాన్సెన్సస్ సెక్స్ అనేది నేరం కాదు. పెళ్ళైన ఇద్దరు కూడా వేరే వాళ్ళతో, పెళ్ళైన ఒక అబ్బాయి వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకోవచ్చు, పెళ్ళైన స్త్రీ వేరే అతనితో కూడా అఫైర్ పెట్టుకోవచ్చు. అడల్ట్ కాన్సెన్సువల్ సెక్స్ అంటే పరస్పర సమ్మతితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం నేరం కాదని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. సో అట్లా ఆ యాంగిల్లో చూసినప్పుడు ఇతను వేరే వాళ్ళతో 3, 4, 5 మంది పక్కన పెడితే